యెహోషువ మరణించిన తరువాత కొత్త తరం దేవుని కార్యాలను మర్చిపోయింది. ఇశ్రాయేలీయులు యెహోవాను విడిచి చుట్టుపక్కల ఉన్న జనుల విగ్రహాలను సేవించసాగారు. ఇశ్రాయేలీయులు చేసిన దుష్ట కార్యాలను యెహోవా చూశాడు. ఆయన హృదయం బాధతో నిండిపోయింది. మెసొపొతామియా రాజైన కూషన్ రిషాతాయిము తన సైన్యంతో ఇశ్రాయేలు దేశంలోకి దండెత్తాడు. రాజైన కూషన్ రిషాతాయిము 8 సంవత్సరాలు ఇశ్రాయేలీయులపై అధికారం చలాయించాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో నలిగిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీయులు తమ పాపములను ఓర్పుకొని యెహోవాకు మొర్రపెట్టిరి. కాలేబు తమ్ముడైన కెనజు కుమారుడు ఓత్నీయేలు దేవుని ముందు నిలిచాడు. యెహోవా ఆత్మ ఒత్నీయేలు మీదికి దిగివచ్చింది. అతని లోపల కొత్త శక్తి ప్రవహించింది. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులను సమకూర్చి యుద్ధానికి సిద్ధమయ్యాడు. యెహోవా నామములో యుద్ధం ప్రారంభమైంది. యెహోవా ఒత్నీయేలు చేత రాజైన కూషన్ రిషాతాయిమును ఓటమి పాలు చేశాడు. ఒత్నీయేలు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా నిలిచాడు. దేశానికి 40 సంవత్సరాలు శాంతి సమృద్ధి కలిగింది.